హలో బ్యూటిఫుల్ పీపుల్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు వీషతో ఛానల్. వీకెండ్ ఉంది కదా, సరదాగా బయటికి ఎక్కడికైనా వెళ్దామని అనిపించింది మాకు. సో శిల్పారామంకి వెళ్దామని వెళ్ళాము. ఒక 4 ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను నేను శిల్పారామంకి. ఇప్పుడు చాలా చేంజ్ అయింది. ఇంకా మేము ఎంట్రీ కూడా కాలేదు. వియు ఇంకా విహాన్ ఇద్దరు స్టార్ట్ చేశారు అక్కడ ఉన్నవన్నీ కొనివ్వమని చెప్పి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా హంగామా చేసిండ్రు. ఏదైనా కొనిస్తే సైలెంట్గా ఉంటారని చెప్పి ఒక ఐటమ్ అయితే కొనిచ్చాము వాళ్ళకి. శిల్పారామం ఎంట్రీ కాగానే మనకొక గణేషుని విగ్రహం కనిపిస్తుంది. చాలా బావుంటుంది. ఇది రాయితో చెక్కిందనుకుంటా. చాలా అంటే చాలా నీట్‌గా ఉంది అసలు. లాస్ట్ టైమ్ వెళ్ళినప్పుడైతే లేకుండే. ఈసారి వెళ్ళినప్పుడు చూసాం గదా! చాలా బావుంది. మెహందీ పెట్టడానికని కూర్చున్నారు కొందరు. 50 రూపీస్‌కి ఒక హ్యాండ్ పెడతా అని చెప్పిండ్రు. కానీ పిల్లల్ని పట్టుకొని అక్కడ పెట్టించుకోవడం కొంచెం ఇబ్బందయితది గదా అని పెట్టించుకోలేదు. కాకపోతే చాలా పెడుతున్నారు. ప్రైస్ గూడా తక్కువే ఉంది. ఇంకా అదేదో ఇల్లులాగా కనిపిస్తే వీయుకి ఎక్కడో ఊరికెళ్ళిన ఫీలింగొచ్చేసినట్టుంది. మంచిగా ఎళ్ళిపోయారు అక్కడ ఆడుకోవడానికని. శిల్పారామం అనగానే మనకు గుర్తుకొచ్చేది హ్యాండ్‌మేడ్ ప్రొడక్ట్స్, ఇంకా హ్యాండ్లూమ్స్. ఇక్కడ అన్నీ చేయితో చేసినవే. ఓన్లీ మిషన్ మేడ్ అనేటివి ఉండకుండా ఉంటాయి. చాలా మట్టుకు గూడా అన్నీ అల్లికలు, చేయితో చేసిన ప్రొడక్ట్సే ఉన్నాయి. ఈవెన్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా అవి కొన్ని అల్లినవి అలా ఉన్నాయి. చూసాను గానీ నాకెందుకో రేట్ కొంచెం ఎక్కువ అనిపిచ్చింది. సో నేనేమి తీసుకోలేదు. జస్ట్ చూసొచ్చేసాను. బ్రాస్ ఐటమ్స్ ఇంట్లో పెట్టుకోవడానికి షోకేస్ పర్పస్‌గా గానీ, మళ్ళీ దేవుని చిన్న చిన్న విగ్రహాలు గానీ చాలా బావున్నాయి. ఇలా ఎలిఫెంట్స్ ఎక్కడ కనిపిస్తే అక్కడ ఆగిపోతాడు మా వీయు. ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టం వీయుకి. ఇవి కొనియమంటున్నాడు. ఈ ఫ్లవర్స్ చాలా బాగా అనిపించినాయి. మాకు టీవీ పక్కన డెకరేషన్‌కి బా అనిపిస్తదని తీసుకున్నాము. అంటే ఈరోజు అంటే మీకు తెలుసా లేదా తెలియదు నాకు. మామూలుగా ఫస్ట్ షాప్ ఓపెనింగ్ అయినప్పుడు ఎవరన్నా ఇట్లా బోని అని చేస్తారు కదా. ఈరోజు 11:30 నుంచి కూర్చుని ఒక్కరు రాలేదు అసలు. మీరే ఫస్ట్, అందుకోసం కావాలంటే ఏమైనా తగ్గించి ఇస్తాను అన్నారు. ఫస్ట్ మీరే. ఫోటో దిగడానికని ఇలా ఫ్లవర్ బొకే పట్టుకొని విహాన్‌కి ఇస్తే అది ఇచ్చేసేయ్ అని చెప్పి లాక్కెళ్ళిపోతున్నాడు విహాన్. ఇక్కడ ఇక్కత్ హ్యాండ్లూమ్స్ చాలా బాగున్నాయి. రీజనబుల్ కూడా అనిపించింది. వియూకి ఒక 4 టాప్స్ తీసుకున్నాను ఇక్కత్ హ్యాండ్లూమ్స్. రీజనబులే అనిపించింది. రీజనబుల్ అయినా కూడా మళ్ళీ మనం బార్గెనింగ్ చేయాల్సిందే కదా. బార్గెనింగ్ చేసే తీసుకున్నాను మళ్ళీ. చాలా తక్కువకే ఇచ్చాడు. పాపం వాళ్ళకి మార్నింగ్ నుంచి గిరాకీ లేదంట. అందుకని తక్కువకి ఇచ్చేసాడు నాకు. నెక్స్ట్ ఈ మిర్రర్ తీసుకున్నాము. ఈ మిర్రర్ మా ఇంట్లోకి బాగా సెట్ అవుతుంది అని తీసుకున్నాము. మళ్ళీ ఇక్కడ కలర్ పోదు అది ఇది అని చెప్పారు. చూడాలి ఎన్ని రోజుల వరకు ఉంటుందో ఈ కలర్. మళ్ళీ ఒక కోట్ వేసి ఇచ్చాడు మాకు పైన. ఈ మిర్రర్ కూడా చెప్పడం చాలా హై ప్రైస్ చెప్పాడు. సో మనం అక్కడ ఏదైనా బార్గెనింగ్ బాగా చేస్తేనే వస్తాయి ఐటమ్స్ అన్నట్టు బాగా అర్థమైపోయింది మాకు కూడా. ఎప్పుడు వెళ్ళినా కూడా చూసి వెళ్ళి వచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు ఈసారి కొంచెం షాపింగ్ చేసాం కాబట్టి ఓకే, మనం ఎంత బార్గెనింగ్ చేస్తే అంత బాగా వస్తాయి అన్నట్టు అనిపించింది వస్తువులు ఏవైనా కూడా. వంట చేసుకోవడానికని చెప్పి మట్టి పాత్రలు బాగానే తీసుకెళ్తున్నారు తీసుకునే వాళ్ళు అక్కడ. ఇలాంటి బొమ్మలు ఉన్నాయి కదా, ఇక్కడ నిర్మల్ ఫేమస్ కొయ్య బొమ్మలు కూడా ఉన్నాయి. వాళ్ళు నిర్మల్ వాళ్ళంట. అక్కడ అడిగాము. మన తెలంగాణలో కొయ్య బొమ్మలు అని అంటే ఫేమస్ కదా. పిల్లల్ని ఆడిపిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే అక్కడ టైమే సరిపోలేదు. చూస్తా చూస్తా నైట్ అయిపోయింది. ఇంకా లైటింగ్ వేసేసారు. లైటింగ్ అయితే బాగుంది. బయటికి వెళ్తే వ్యూ హంగామా వేరే లెవెల్. ఇంకా నన్ను వదిలేయండి నేను వెళ్ళిపోతాను ఒక్కడిని అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా జనాలను ఎక్కువ చూస్తే అయితే ఇంకా ఎక్కువ చేస్తాడు. ఇక్కడ ఒక ఆర్టిఫిషియల్ వాటర్ ఫాల్ కూడా పెట్టారు. ఇదైతే కొత్తగా ఉంది. ఇక్కడ ఫొటోస్ అయితే బాగా దిగుతున్నారు. బాగుంది ప్లేస్ అయితే బాగా అనిపించింది. ఇంకా నైట్ టైమే బాగుంది ఇక్కడ డే టైం కన్నా కూడా. మేము మిడిల్లో వెళ్తే అంత బాగా అనిపించలేదు కానీ మళ్ళీ నైట్లో వెళ్ళి కొంచెం ఫొటోస్ దిగేసి వచ్చాము. ఇంకా కొంచెం అక్కడ కన్స్ట్రక్షన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. కొంచెం అక్కడ రోడ్ కూడా కొంచెం మెస్సీగా ఉంది. అంత కంఫర్టబుల్ ఏమీ లేదు అక్కడ. జాగ్రత్తగానే వెళ్ళాలి. ఇలా పిల్లల్ని బయటికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళన్నీ ఎక్స్‌ప్లోర్ చేయించనివ్వాలి. వాళ్ళు ఎంత ఎక్స్‌ప్లోర్ చేస్తే అంత యాక్టివ్ ఉంటారన్నట్టు పిల్లలు. ఇంకా వెళ్ళిపోదామని బయలుదేరాము. ఇంక మళ్ళీ ప్లే ఏరియా కనిపించేసరికి మళ్ళీ ప్లే ఏరియాకే వెళ్దామని మళ్ళీ అటే తీసుకెళ్ళిపోయాడు. ఇంకా కాసేపు అక్కడే ఉందామని. కిడ్స్ ప్లే ఏరియా ఎదురుగా కొన్ని బర్డ్స్ ఉన్నాయి. డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చిన బర్డ్స్ లాంటివి అలాంటివి పెట్టారు చూడడానికి. ఇలా డక్స్ గానీ ఇంకా డిఫరెంట్‌వి ఉన్నాయి. అవి చూడొచ్చు అక్కడ. ఇంకా కొంచెం సేపు ఆడుకుంటాం, ఇంకా కొంచెం సేపు ఆడుకుంటాం అంటూ ఒక గంట పైనే ఉన్నారక్కడ. అసలు బయటికెళ్దాం, వెళ్ళిపోవాలి అంటే కూడా అసలు వినలేదు ఇద్దరు గూడా.
ఆగు ఆగు. ఇంకా ఫైనల్గా వచ్చేస్తూ ఉంటే పప్పెట్ షో కనిపించింది. అక్కడ 2 అవర్స్ అయితే ఉన్నాము. ఇంకా చాలా బాగుంది. ఎంతసేపు చూసినా కూడా చూడాలనిపిస్తుంది పప్పెట్ షో అంటే అదేనండి, తోలు బొమ్మలాట అంటారు కదా, తోలుబొమ్మలాట. నేనైతే ఇప్పుడే చూడడం ఫస్ట్ టైము. ఎప్పుడో చూసాను కావచ్చేమో కానీ నాకైతే అసలు గుర్తులేదు. అసలు వాళ్ళు వాళ్ళ ఫింగర్స్ టిప్స్ ఇలా 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 అంటూ ఎలా ఆడిస్తారో అసలు చూస్తూ ఉంటే మనకు విచిత్రం అనిపిస్తుంది. ఎట్లా ఆడిస్తున్నారు అని చెప్పేసి. ఆ స్టెప్స్ కూడా మంచి డ్యాన్స్ చేస్తున్నట్టు ఎంత మంచి మంచి స్టెప్స్ చేస్తున్నారు. అక్కడ ఒక సాంగ్ పెట్టారు. మళ్ళీ కాపీరైట్ వస్తుందని చెప్పి నేను సాంగ్ తీసేసాను. అలా సాంగ్ పెట్టేసి ఆ పాటకు తగ్గ స్టెప్సే ఇస్తున్నాడు. ఏదో పాత పాట ఉంది, హిందీ పాట. ఆ పాట పైన డ్యాన్స్ చేయిస్తున్నాడు. ఆ పాటకు తగ్గట్టు స్టెప్స్, ఆ చెయ్యి కాళ్ళు ఊపడం లాంటి తిరగడము, అసలు అంతా హార్డ్ వర్క్ అసలు వాళ్ళది. చాలా కష్టపడతారు వాళ్ళు. ఇలా సరదాగా డే అంతా ఎంజాయ్ చేసాము శిల్పారామంలో. మీరు కూడా మీ ఫ్యామిలీతో సరదాగా ఓసారి వెళ్ళి రండి, ఒక వీకెండ్ చూసుకొని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.